వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమధుర శోభిని సుహాసిని సుమధుర వాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జయ జయ హే తెలంగాణ జననీ జయ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, అల్కలంబ గారి నాయకత్వం, స్వర్ణక్క గారి నాయకత్వం, మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్. ఉపాధ్యక్షులు నీమ గారు, పిసిసి ఉపాధ్యక్షులు కోటెల గారు, ప్లీజ్ ప్లీజ్ కమాండ్ బ్యాస్. మీరు అందరూ బ్యాక్ వెళ్ళిపోండి ప్లీజ్. చెక్కుడు బయటకు వెళ్ళిపోండి ప్లీజ్. దయచేసి ఎవరు పైకి రావాలి. పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, నాకు పోస్ట్ ఇచ్చడానికి కారణమైన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మన నేషనల్ అధ్యక్షురాలు అల్కలంబ గారికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మహిళా కాంగ్రెస్ సోదరులందరూ కూడా మెంబర్షిప్ చేసుకొని మీ సత్తా చూపించినందుకు వన్స్ అగైన్ మహిళా కాంగ్రెస్ రాబోయే కాలంలో కూడా ఓబీసీ కులగణనే కానీ ఎస్సీ వర్గీకరణ చేసిన మనము
ఖచ్చితంగా బీసీల కోసం పెద్దపీట వేయాలని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే శ్రీకారం చుట్టిండ్రో మహిళలందరికీ కూడా పీసీసీలో అంటే కొంత ముఖ్య నాయకులు ఉన్నారు, 30-40 ఇయర్స్ పనిచేసిన సీనియర్ నాయకురాలందరికీ కూడా నేను ఖచ్చితంగా మహేష్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక 10 మందిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెక్రటరీలుగా, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్గా నామినేటెడ్కి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాం. అదేవిధంగా ఈ కమిటీ ఏది కూడా రద్దు అవ్వట్లేదు. స్వర్ణక్క గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఇందులో పని చేయాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మీ బయోడేటాస్ అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయొచ్చు. మీకు నామినేటెడ్ కావాలా, లేకపోతే పీసీసీలో కావాలా, లేకపోతే మహిళా కాంగ్రెస్లో పనిచేయాలనే అవకాశం కల్పించాలని అల్కాలమ్మ గారు చెప్పడం జరిగింది. ఎవరికి ఎక్కడ ఏమి అన్యాయం జరగదు, ఎవరిని ఎవరు తీసేయరు. స్వర్ణక్క మీరు కూడా మాట ఇవ్వాలి, రావాలి. ఎస్ కమాన్ మహిళా కాంగ్రెస్, ఎస్ చెల్లెలందరూ మహిళా కాంగ్రెస్. అక్క మా చెల్లెలందరికీ ఒక భయం ఉంది, చెప్పండి ఎవరిని కూడా పక్కకు జరపమని చెప్పి దయచేసి సభాముఖంగా తెలియజేయాలి. అంటే అమ్మ నేను గతంలో మేయర్గా చేసిన, తర్వాత జిల్లా అధ్యక్షురాలుగా చేసిన, ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళను నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటా, నా అక్క చెల్లెల్లాగా చూసుకుంటా. కానీ పని చేయకుండా మొండిగా ఉన్న వాళ్ళని మాత్రం నేను మొండిగా ఉంటానమ్మా. అది నా మనస్తత్వం. కాంగ్రెస్ పార్టీ నిలబడి గెలవాలంటే మనం అందరం కూడా పని చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ. థ్యాంక్ యూ అమ్మా. విన్నారా అందరూ? హ్యాపీ. ఇప్పుడు ఎవరు ఏడవద్దిగా. జై మహిళా కాంగ్రెస్. ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. చెల్లెళ్ళు ఎవరు కూడా మహిళా కాంగ్రెస్ వదిలిపోవద్దు. ఏదన్నా తేడా జరిగితే మహేష్ అన్న దగ్గరికి వస్తాను. ఆ రోజు కూడా మహేష్ అన్న పట్టుదల వల్లనే అనుకుంటా నేను ఇంత ముందుకెళ్ళి మెంబర్షిప్ డ్రైవ్లో నేను ముందున్నాను. బీసీలు చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా బలోపేతం చేయాలని చెప్పినారు. ఏది కావాలన్నా కూడా ఆ రోజు పీసీసీ అధ్యక్షులతో పాటు రేవంత్ రెడ్డి గారితో కొట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా చెల్లెళ్ళ పదవుల గురించి కూడా ఖచ్చితంగా కొట్లాడతాం. కానీ ముఖ్యంగా ఐ షుడ్ థ్యాంక్ మై లీడర్ నేషనల్ ప్రెసిడెంట్ అల్కాలమ్మ గారు ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు సర్వ్ 5 years ఇన్ మహిళా కాంగ్రెస్. ఎప్పుడు నా వెనువెంట ఉండి నన్ను అడుగులో అడుగు వేసి తీసుకెళ్ళింది. ఎక్కడ నన్ను తక్కువ చేయలేదు, ఎక్కడ నన్ను తక్కువ చేయలేదు. నాకు పదవి ఇచ్చిన తర్వాత నేను పదవి తీస్తానని చెప్పి కూడా మొండిగా కూర్చున్న అల్కాలమ్మ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని ఒకసారి కోరుకుంటున్నా. అల్కాలమ్మ గారు నాకు ఆల్రెడీ చెప్పారు, सुनीता जी आपके लिए दरवाजा कभी खुला है और मैं हूँ, आप कभी भी संगठन चलाओ, किसको भी प्रॉब्लम है हम आएंगे అని చెప్తున్నారు. అదేవిధంగా స్వర్ణక్క గారికి కూడా మీ సహకారం అందించాలి. ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ మాట ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తాను అధ్యక్ష అంటే ఖచ్చితంగా చేస్తాడు. అదేవిధంగా మహేష్ అన్నని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, నామినేటెడ్తో పాటు పీసీసీలో గౌరవనీయమైన స్థానం ఒక 10 మంది కేటాయించాలని చెప్పి అభ్యర్థిస్తూ, ఇంకొకసారి ఒక బీసీ బిడ్డ ఈరోజు ఇంత పైకి ఎదిగిందంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ అన్న గారు. మొట్టమొదటిగా ఈ ఆర్డర్ నాకు 2021లో ముఖ్యమంత్రి వర్యులు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. ఉత్తమ్ అన్న నాయకత్వం కూడా వర్ధిల్లాలని కోరుకుంటాను. అదేవిధంగా రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. సెకండ్ టర్మ్లో అక్కడ చేశారు, ఇప్పుడు మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఈ ముగ్గురు రథసారథులు నన్ను ఈ బీసీ బిడ్డను నిలబెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. రాబోయే కాలంలో బీసీలకు పెద్దపీట వేయాలని మహేష్ అన్న కూడా కొట్లాడుతున్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మహిళా కాంగ్రెస్. థ్యాంక్ యూ. చాలా సంతోషము. మన సునీతక్క గారు మన కోసము అన్ని రకాలుగా చెప్పడం జరిగింది కాబట్టి అందరు గట్టిగా చెప్పట్ల తల్లి. ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా అక్క గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? జోష్ చూపించండి మహిళా కాంగ్రెస్ ది. కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, గట్టిగా గట్టిగా మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు,
పార్టీకి మార్గదర్శకులు అయినటువంటి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి, అలాగే మనందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి, అలాగే కొత్త మహిళా కాంగ్రెస్ చైర్పర్సన్ చార్జ్ తీసుకుంటున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ద మోస్ట్ డైనమిక్ లేడీ అల్కా లాంబా గారికి, అలాగే ఇన్ఛార్జ్ కమలాక్షి గారికి, హర్కల వేణుగోపాల్ అన్న గారికి, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగినటువంటి సునీతారావు గారికి, Actually, I should thank Sharada. She has given me this chair. Before she goes, I was very successful. I thank her once again. ఎంపీ కావ్య గారికి, ఇన్ఛార్జ్ కమలాక్షి గారికి, నీలిమా గారికి, వేదిక పైన చాలా మంది మహిళా కాంగ్రెస్ మహిళలు ఉన్నారు. వీరందరితో దాదాపుగా 7 సంవత్సరాలు స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. చాలా సిస్టమేటిక్ గా అసలు మహిళలు రాజకీయాల్లో ఉంటే, అందులో కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎంత సిస్టమేటిక్ గా ఎంత డైనమిక్ గా ఉండగలరో 7 సంవత్సరాలు నేను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేము నిరూపించడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు చేశాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేస్తా అన్నప్పుడు జిల్లాకి 10 వేల మందితోని మేము ధర్నాలు చేస్తే మొదటి ధర్నా చేసింది వరంగల్లో. అప్పటికి నాకు స్వర్ణ అంటే జస్ట్ పరిచయం అంతే తప్పించి ఎప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడింది తెలియదు. అక్కడ ధర్నా చేయాలంటే చాలా మంది చాలా ఇబ్బందులు పెడితే అంకుల్ కాల్ చేసి నేనున్నానురా నీకెందుకు వచ్చేయమని చెప్పి మొత్తం వాళ్ళిద్దరు భుజాల మీద వేసుకొని ఆ ప్రోగ్రామ్కి 10,000 మంది మహిళలు రావడంతో పాటు ఎంతో సక్సెస్ చేశాం. కాబట్టి ఈ చైర్ ఎప్పుడో రావాల్సింది, తీసుకోమని అడిగాను కూడా, కానీ ఇంతకాలానికి ఇప్పుడు ఆ చైర్కి వారు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గౌరవం తేవడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఒక చైర్ లో కూర్చున్నటువంటి వ్యక్తి వల్ల ఆ చైర్ కి అందం రాకుండా ఆ కమిటీకి కూడా అందం వస్తుంది. ఇవాళ మన మహేష్ అన్న ఉన్నారు. మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మహిళలందరిది కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కానివ్వండి ఒక గౌరవం అనేది వచ్చింది. ఎందుకంటే ప్రతి కార్యకర్త యొక్క బాధ అనేది అర్థం చేసుకునేటువంటి వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా తండ్రిగా ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవాళ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా స్వర్ణమ్మ పైన నమ్మకం ఉండడంతో పాటుగా పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ అన్న గారు ప్రతి కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం మా అందరికి ఉంది అనే మాట చెప్పుకుంటూ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో లేనప్పుడు చాలా కష్టపడ్డాము. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని గద్దె దింపడంలో ఎవరిదైనా పెద్ద చేయి ఉంది అంటే అది మహిళలది అనేటువంటి మాట మేము గౌరవంగా చెప్పగలం, చాలా గర్వంగా చెప్పగలం. కానీ ఆ మహిళలకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న డైరెక్టర్స్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం రాకముందు పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్లకు కాదు పెద్దపీట వేయాల్సింది. ప్రభుత్వం లేనప్పుడు కూడా గాంధీ భవన్ లో 10 మంది అడుగు పెట్టాలంటే భయపడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి గాంధీ భవన్ లో మేమున్నాము కాంగ్రెస్ పార్టీకి అనే ధీమా ఇచ్చారు చూడండి. ఆ కార్యకర్తల్ని మేము కాపాడుకునేటువంటి బాధ్యత మన గౌరవ సీఎం గారు తీసుకుంటారని ఆశిస్తున్నాము, పిసిసి ప్రెసిడెంట్ గారు తీసుకుంటారని ఆశిస్తున్నాము, అల్కా లాంబా గారు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఇక మీదట మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా స్వర్ణమ్మ గారు కూడా తీసుకుంటారని, దాంతో పాటుగా నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందనేటువంటి మాట ఇచ్చుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శారదక్క గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేయర్ గుండు సుధారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వరంగల్ మేయర్. ఈనాటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గౌరవనీయురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు చేస్తున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి నేషనల్ లెవెల్ నుంచి ముఖ్య అతిథులు మరో విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నేషనల్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు
అలకాలంబ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ వరంగల్ ఎంపీ కావ్య గారికి, అదేవిధంగా మాజీ అయినప్పటికీ మాజీ అధ్యక్షురాలు సునీతారావు గారికి, అదేవిధంగా మన మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మహిళా సోదరీమణులకు, ముఖ్యులకు, రాష్ట్రం నేషనల్ లెవెల్ నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదలుగా ఎర్రబెల్లి స్వర్ణక్క గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ జిల్లాకి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా స్వర్ణక్కకి, అదేవిధంగా మహేష్ అన్న గారు ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వరంగల్ జిల్లా ప్రాముఖ్యతను గురించి, ఒక వరంగల్ బిడ్డగా మాజీ మేయర్గా ఉన్నటువంటి స్వర్ణక్క సారథ్యంలో ఈ మహిళా వింగ్ ఇంకా ముందుకు సాగుతుందని ఆశిస్తూ, ఇక్కడ ఇంతకుముందు శారదక్క చెప్పినట్టు అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడి మహిళా సోదరిమణులందరూ కూడా ధర్నాలు చేస్తూ మన రాష్ట్రాన్ని సాధించుకునే దాంట్లో కీలక పాత్ర పోషించినాము. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అది గుర్తించి మహిళల కోసం పెద్దపీట వేసి ఈరోజు మహిళలందరూ కూడా అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. ఆ రోజు మనం చెప్పినటువంటి 6 గ్యారంటీలను దశల వారీగా మహిళలకు ఫ్రీ బస్ కానీ, మిగతా అన్ని ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ చేసే కార్యక్రమాలకి ఆనాడు మనం రాష్ట్రాల్లో మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేశామో, అదే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కూడా మనం వారధుల్లాగా పనిచేస్తూ మనమందరం కూడా ముందుకు సాగి రాష్ట్రాభివృద్ధిలో మనవంతు భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. అన్నక్క గారికి ప్రత్యేకమైన మహిళా కాంగ్రెస్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వరంగల్ ఎంపీ పార్లమెంట్లోనే తన తెలంగాణ వాణిని వినిపించిన మరి కావ్యక్క గారిని మాట్లాడిస్తుగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా వరంగల్ బిడ్డ అయినటువంటి ఎర్రబెల్లి స్వర్ణ గారు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నియమితులైనారు. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి, అట్లాగే ఆ పొజిషన్ ఇచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎన్నో పనులున్నా ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మ్యామ్, ఫస్ట్ యూ సెడ్ యూ మైట్ నాట్ కమ్, బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ కమ్ all the way to Telangana to appoint her. మన నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ అయినటువంటి అల్కా మ్యామ్ గారికి, అట్లాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కమలాక్షి గారికి, మన పాత మాజీ ప్రెసిడెంట్ సునీత గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ముఖ్యులకి, నేరేల శారద గారికి, మా వరంగల్ మేయర్ అమ్మ సుధారాణి గారికి, ఇక్కడ ఉన్నటువంటి సూరజ్ గారికి, ముఖ్య డిసిసి ప్రెసిడెంట్లు కానీ, మహిళా ప్రెసిడెంట్లు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజే మనకి మహిళా దినోత్సవం వచ్చినట్టుగా ఉంది. మొన్న రీసెంట్గా అయినా కూడా మన కాంగ్రెస్లో ఈరోజే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆకాశంలో సగం అవనీలో సగం అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో, పార్టీలో మాత్రం సంపూర్తిగా మనకి మద్దతు ఉంది. మన ఆడబిడ్డల్ని చేరదీసి మంచి పొజిషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మన కాంగ్రెస్ అధినేత్రి ఒక మహిళ సోనియమ్మ. అట్లాగే మన కాంగ్రెస్ పాలన వచ్చినప్పుడు జరుగుతుంది ఇందిరమ్మ రాజ్యమే నడుస్తుంది. కాబట్టి మహిళా శక్తి ఎలాంటిదో మీరు అందరూ నిరూపించుకోవాలి. మహిళలు తలుచుకుంటే రాజ్యాలు మారుతాయి, రాజ్యాలు ఏలుతాయి. కాబట్టి మీ అందరి వల్లనే ఒక దొరల పాలన నుంచి ప్రజాపాలన వచ్చిందని మనమందరం నమ్ముతున్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో బాగా ఆలోచించి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుదోడు వాదోడుగా ఉంటూ ఇంకా కూడా మనము గ్రామాల్లోకి మన సంక్షేమ పథకాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 50 నుంచి 60% వరకు సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకు సంబంధించినయే. ఇందిరమ్మ ఇండ్ల నుంచి మొదలుకుంటే ఫ్రీ బస్ వరకు మీకు అన్నీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా గ్రామాన చేరే అవసరం ఉంది.
అది మీ వల్లే సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మా వరంగల్ అంటేనే ఆడబిడ్డలు వేలే రాజ్యం. అట్లాంటి మా రుద్రమ్మ, మా స్వర్ణమ్మ మాకు డిసిసి ప్రెసిడెంట్ రేస్లో ఉన్నప్పుడు తన గురించి చెప్పమన్నప్పుడు తను 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని వదలకుండా పనిచేసింది. 5 ఏళ్ళు మేయర్గా చేసింది. ఇప్పుడు ప్రస్తుతం డిసిసి ప్రెసిడెంట్గానే ఉంది. ఇక ముందు కూడా కొనసాగించండి అని అడిగినాము. కానీ తనని కాకుండా వేరే వాళ్ళని చేసినప్పుడు బాధపడినాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వేరే ఆలోచన ఉంది. తనని రాష్ట్ర స్థాయిలో తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు తనని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలను చేశారు. తను ఎంత సింపుల్గా కనిపిస్తుందో అంత చాలా టఫ్గా కూడా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది. పని చేయని వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటూ పార్టీని బలోపేతం చేసే విషయంలో మాత్రం ఎక్కడ కూడా వెనుకడుగు వేయదని మీ అందరికి తెలియజేసుకుంటూ, అందరికీ కూడా పార్టీ మరిన్ని మంచి పొజిషన్స్ ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాము. అన్న మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యన్న గారు 2 నిమిషాలు మహిళలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రావాలి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ఎర్రబెల్లి స్వర్ణలత గారికి అభినందనలు తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తనకిచ్చినటువంటి అధిష్టానానికి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి, విశిష్ట అతిథి మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా మరి రాష్ట్ర మాజీ మహిళా అధ్యక్షురాలు సునీత గారు, ఆల్కా లంబా గారు, ఇంకా ఇతర నాయకురాలు అందరూ, మా మాజీ మహిళా అధ్యక్షురాలు ఉమెన్ కమిషన్ చైర్మన్ వారికి, తర్వాత కడియం కావ్య గారికి, అర్కల వేణుగోపాల్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరి మనందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, స్వర్ణమ్మ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ బాగా తెలుసు. డిసిసి అధ్యక్షురాలుగా 6 సంవత్సరాలు, అదేవిధంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా చేసి తన పనితనం ఏంటో నిరూపించుకున్నది కాబట్టే ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వారిని నియమించడం జరిగింది. మరి మన మహిళలు ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో పురుష జనాభా కన్నా మహిళా జనాభా ఎక్కువైపోతా ఉన్నది. 1-2% ఎక్కువనే. మరి మన ప్రభుత్వం ఆ రోజే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని చెప్పినారు. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ 33% తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పథకం ఉన్నా అది మహిళల కోసమే పెట్టినటువంటి పథకం. మీరు మొట్టమొదటిగా మన ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మహిళల కోసం సపరేట్గా ఫస్ట్ పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణంతో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత గృహ అవసరాల కోసం గృహజ్యోతి పథకం కింద సిలిండర్ ఇచ్చినారు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినారు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో అందరూ మహిళల పేర్ల మీద ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇచ్చినాము. ఇవన్నీ కూడా మహిళలను ఉద్దేశించి మరి చేసినవే. మరి మహిళా సాధికారత కోసం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నటువంటి కలలను సాకారం చేయడానికి 3 సార్లు వడ్డీ లేని రుణాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ ఒక్కసారి కూడా వడ్డీ లేని రుణాలను కానీ ఇవ్వనటువంటి ఆ ప్రభుత్వం
మరి కాబట్టి మా మహిళా సోదరి మనలందరూ కూడా దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం చేసే ప్రతి కార్యక్రమము మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మహిళ దగ్గరికి మనం చేసే కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. ఎందుకనంటే చేసిన కార్యం తప్పకుండా చెప్తేనే తెలుస్తుంది, ఊరికే విన్నమా పోయినమా అని కాదు. మన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా అది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మహిళా సోదరి మనలందరూ తప్పకుండా ప్రతి పథకాన్ని మీరు మారుమూలలో ఉన్న ప్రజల దగ్గర తీసుకెళ్లాలి, మహిళా సోదరి మన దగ్గర తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి మా స్వర్ణక్కకి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ షీ విల్ డూ అండ్ టేక్ ఇట్ టు ద పీక్స్ ఆఫ్ ది ఇది. కాబట్టి మీరందరూ కూడా తన కోఆపరేట్ చేసి ఆమె చేసే ప్రతి పనిలో సహకరించి మహిళా కాంగ్రెస్ ని బలోపేతం చేసి మహిళలందరినీ కూడా కాంగ్రెస్ వైపు ఉంచే విధంగా తను ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా మహిళలు ఉంటారు, మహిళా జనాభా పెరుగుతా ఉన్నది. కాబట్టి మీరు అనుకుంటే ఏమి తక్కువ కాదు, చేయలేనిది అసాధ్యమైనది కూడా లేదు. మీకు అందరికి తెలుసు, సునీత విలియమ్స్ గురించి తెలుసు, అంతరిక్షాన్ని అధిరోహించినారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తా ఉన్నారు. ఈ రంగంలో కూడా తను రాణించడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా మీ ఎస్ఎస్ఎల్లో కూడా మా మహిళలకు కూడా కొంచెం స్థానం కల్పించాలని ఇక్కడ కోరుకుంటున్నాము. ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ ఇన్ఛార్జ్గా విచ్చేసిన మయూర్ సింగ్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం తెలంగాణ. गुड आफ्टरनून एवरीवन. रिस्पेक्टेड स्टेट और मेरी महिलाओं का परिवार, मैं सबसे पहले कॉन्ग्रेचुलेशंस करूंगी न्यूली अपॉइंटेड स्टेट महिला प्रेसिडेंट को एंड थैंक यू करूंगी सुनीता राव जी को, जिन्होंने अपना 5 इयर्स का टेन्योर बहुत ही अच्छे से निभाया और सभी बहनों को लेकर चली. मैं पीसीसी प्रेसिडेंट को थैंक यू बोलूंगी, जो हमेशा ही महिलाओं का सपोर्ट करते हैं. मैं हमारी जनरल सेक्रेटरी कमलाक्षी जी का भी थैंक यू करूंगी, जो जिनके गाइडेंस से, अलका लंबा जी के गाइडेंस से मैं चल के आप लोगों को गाइड करती हूँ. सो थैंक यू सो मच और थैंक यू सो मच फॉर इनवाइटिंग मी ऑन दिस डे. థ్యాంక్ యూ మయూర్ సింగ్ గారికి. అదేవిధంగా మన తెలంగాణకు ఇన్ఛార్జ్గా విచ్చేసిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమలాక్షి గారిని చప్పట్ల ద్వారా స్వాగతం తెలుపుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కార, అందరికీ నా అభినందనలు. మీరంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు. టుడే ఈజ్ ద ఫినిక్స్ ఈజ్ రైజ్ ఇన్ తెలంగాణ. అంటే ఇవద్దు ఇంకా ఒక ఉదయం అయింది ఒక కాంగ్రెస్గా. రెస్పెక్టెడ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ AIMCC, our dynamic leader Alka Lambaji, and Telangana PCC President, visionary leader Mahesh Anna Garu, and our best leader Suniti Garu, and newly appointed State President Srimati Erabelli Swarnaji, and our senior leader Ms. Kavya and Sharda ji and Venugopala Anna and Mayuri and Hadita and overall district president and state vice president and all office bearers. Today is landmark day for our organization. All in my Hincha state, it will give me pride of today. We fight the accountability. We are all talking about F-15 file. We fighting the PM is compromise and signature campaign regarding global scandal of sex and global scandal of power of money. We fighting continuously in our team. మీకు అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే across India, Telangana is number 1 state
because of you people. You done a good job. మీరు మెంబర్షిప్ మోర్ దెన్ 1 lakh మెంబర్షిప్ చేసినారు. మీ పని మీద మీ పని చేసిన you have did a good job. That's why you got a number 1 state of Telangana. It will continually organization of Mahila Congress. We are with you and నేను మీ తోడుగా ఉంటాను. ముందుగా ఏమన్నా కానీ చేంజ్ అయ్యేదు. ఎవరు పని చేస్తారు వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మహిళా కాంగ్రెస్. మహేష్ అన్న చెప్పిండారు కొంతమందిని పిసిసి సెక్రటరీ చేస్తారంట, కొంతమందికి గవర్నమెంట్లో డైరెక్టర్లు ఇస్తారని చెప్పిండారు. అన్న దగ్గర అల్కలమ్మది ఇది మాట్లాడిండారు. ఇప్పుడునే మీకు ఎవరు భయపడే అవశ్యకత లేదు. వీఆర్ ఆల్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ కమలాక్షి గారికి. అదేవిధంగా చిన్న విషయం అన్న, మహిళా కాంగ్రెస్ అంటే ఈరోజు 1,600 సభ్యత్వాలు చేసి ఈరోజు అన్ని రాష్ట్రాలలో మేము తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ముందుగా ఉన్నది కాబట్టి మేము ఒకటే కోరుకునేది ఏంటంటే మా అక్క చెల్లెళ్లకు అందరికీ వాళ్ళ పొజిషన్లో వాళ్ళను ఉండాల్సిందిగా మీరు ఒకటే మీ దగ్గర విన్నపం చేసుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో కార్పొరేషన్లో కానీ పిసిసిలో కానీ మహిళా కాంగ్రెస్ సభ్యులకు మరి మీరు స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మహిళా కాంగ్రెస్ అంటే ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో చాలా చైతన్యవంతంగా మీరు ఎన్ని ధర్నాలు ఇచ్చినా నేషనల్ నుంచి కానీ తెలంగాణ మీరు పిసిసి దగ్గర నుంచి కానీ ధర్నాలు ఇస్తే మేము 260 ధర్నాలు చేసి ఈరోజు చాలా మంది వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మాకు రాబోయే రోజులలో